ఆక్యుపంక్చర్లో నీడిల్స్ని యూస్ చేసి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకనంటే అది ఆక్యుప్రెషర్ పాయింట్స్ని మనం టచ్ చేయాలి అని అంటే స్టిమ్యులేట్ చేయాలంటే నీడిల్స్ అనేది చాలా అవసరం. అయితే పెయిన్ ఉంటుందా అంటే రైట్ టెక్నిక్ని కనుక యూస్ చేయగలిగితే ఖచ్చితంగా పెయిన్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చెయ్యము. సో ఇవి నీడిల్స్ అండి? ఇవి నీడిల్స్. సో నీడిల్స్కి ఉన్న టెయిల్ని బట్టి కూడా ఇది సిల్వర్ కలర్లో ఉంది, ఇది కాపర్ కలర్లో ఉంది. వీటిని బట్టి కూడా మనం బాడీకి ఏ హెల్త్ ఇష్యూస్కి ఏది యూజ్ చేయాలి, ప్రాబ్లం ఎక్కువ ఉంటే ఒకటి, ప్రాబ్లం తక్కువగా ఉంది అని అంటే ఒకటి యూజ్ చేస్తాము కండిషన్లో, సైన్స్ అండ్ సిమ్టమ్స్ని బట్టి. అండ్ లెంత్ ఆఫ్ ద నీడిల్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఇంత పెద్ద లెంత్ తోటి కూడా నీడిల్స్ ఉంటాయి, అండ్ అదే విధంగా ఇంత చిన్న లెంత్ తోటి కూడా నీడిల్స్ ఉంటాయి. ఓహో, ఇంత లెంత్ అండ్ ఇంత చిన్న లెంత్, ఇన్ బిట్వీన్ లెంత్లో కూడా ఉంటాయి అనమాట. 75 mm, 90 mm నీడిల్స్ ఇట్లా కూడా ఉంటాయి. అకార్డింగ్ టు ద కండిషన్, ఏరియా మనం ఎక్కడ డీల్ చేస్తున్నాము, వెరైటీ ఏంటి అనే దాన్ని బట్టి డిఫరెంట్. కామన్గా దేనికి వాడతారు ఇది? కామన్గా ఆక్యుపంక్చర్ వైద్య విధానం అన్ని రకాల మెటబాలిక్ కండిషన్స్లోనూ విడదీయరాలేని, ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్లో విడదీయరాలేనిది అండి. సో దేనికి వాడతారు అనకూడదు, అన్నిటికీ యూజ్ చేయాల్సి వస్తుంది. అన్నిటికీ యూజ్ చేయొచ్చు ఇది.